హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్ లాంగ్వేజ్‌లోని డేటా టైప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ ఎందుకో తెలుసుకుందాం. డేటా అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. దాని టైపు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది నంబరా, స్ట్రింగా, బూలియనా అలా. ఏంటి ఆ టైపు అనేది ఈ డేటా టైప్ చెప్తుందనమాట. అంటే ఇక్కడ టైప్ ఆఫ్ వాల్యూ అంటున్నాం కదా! ఆ ఇన్ఫర్మేషన్, ఆ వాల్యూ ఏదైనా ఒకటే, అది ఏ టైప్‌కి సంబంధించిందో డేటా టైప్ అనేది ఇండికేట్ చేస్తుందనమాట. ఇప్పుడు మనం ఎందుకు డేటాని క్లాసిఫై చేయాలంటే, మనం డేటా టైప్‌ని బట్టి దాని మీద చేసే ఆపరేషన్ అనేది మారుతుంది. అంటే ఇప్పుడు నంబర్ తీసుకున్నాం అనుకోండి, నంబర్స్ మీద మనం స్క్వేర్ రూట్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు వేరే నంబర్ తోటి, స్క్వేర్ చేయొచ్చు. అదే ఇప్పుడు స్ట్రింగ్ గానీ, క్యారెక్టర్ గానీ తీసుకుంటే దాని మీద మల్టిప్లికేషను, ఎడిషను, స్క్వేర్ రూటు, స్ట్రింగ్స్ మీద మనం చెయ్యం కదా! నంబర్స్ మీద చేస్తాం. అంటే ఆ డేటా టైప్‌ని బట్టి దాని మీద చేసే ఆపరేషన్ అనేది మారుతా ఉంటుంది. అందుకే డేటా టైప్స్ అనేవి క్లాసిఫై చేయడం జరిగింది. పైథాన్‌లో మనం డేటా టైప్స్ ఉన్నాయి. కానీ ఆ డేటా టైప్స్‌ని మనం డిక్లేర్ చేయక్కర్లే. ఇప్పుడు ఈ డేటా టైప్ అనేది ఎందుకు? ఒక వాల్యూ అనేది ఏ టైప్‌కి చెందిందో చెప్పడానికి. ఆ వాల్యూని మనం ఎందులో స్టోర్ చేస్తాం? వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. కానీ ఇక్కడ మనం వేరియబుల్‌లో స్టోర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేస్తున్నామో ఆ వేరియబుల్‌కి డిక్లేర్ చేయక్కర్లే. అంటే ఇంట్ ఏ, ఇంట్ ఎక్స్ అలా ఫ్లోట్ ఎక్స్ అలా మనమేమి డిక్లేర్ చేయక్కర్లే. జస్ట్ ఎక్స్ అని ఇచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఎక్స్ ఆటోమేటికల్‌గా పైథాన్ ఇంటిజర్ కింద ట్రీట్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10.5 అంటే పైథాన్ ఆటోమేటికల్‌గానే దాన్ని ఫ్లోటింగ్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. అంటే మనం స్పెసిఫై చేయక్కర్లే టైప్ అనేది. ఆటోమేటికల్‌గా పైథాన్‌ను రన్ చేసేటప్పుడే ప్రోగ్రాము అది ఏ టైపో డిసైడ్ చేస్తుంది. మనం ఇచ్చిన వాల్యూని బట్టి. డేటా టైప్స్‌ని క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే న్యూమరిక్ టైప్స్, ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. టెక్స్ట్ టైపు, స్ట్రింగ్, ఎస్టీఆర్ అనేది ఇక్కడ దాని నేము. బూలియన్ టైపు, దాని నేమ్ బూల్. సీక్వెన్స్ టైప్స్. ఇవన్నీ జస్ట్ ఎలా క్లాసిఫై చేస్తారో ఇక్కడ లిస్ట్ చేశాను. నెక్స్ట్ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. సెట్ టైప్స్, మ్యాపింగ్ టైప్స్, బైనరీ టైప్స్. ఇప్పుడు న్యూమరిక్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇంట్ అనే టైపు ఏం చెప్తుందంటే ఆ వాల్యూ అనేది ఇంటీజర్ టైప్‌కి చెందింది అని చెప్తుంది. అంటే ఇంటీజర్స్ అంటే ఏంటి? -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు పాజిటివ్ ఇంటీజర్స్, నెగెటివ్ ఇంటీజర్స్ ఉంటాయి కదా! కాకపోతే ఇక్కడ ఇన్ఫినిటీ వాడం కానీ ఎంతైనా నెంబర్ తీసుకోవచ్చు అని. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇస్తున్నామంటే ఎక్స్‌కి 100 అనే వాల్యూని ఇస్తున్నాం. 100 అనేది ఇంటీజర్. కాబట్టి పైథాన్ ఎక్స్‌ని ఇంట్ వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్లోట్ అనే డేటా టైప్ దేనికి? ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే ఫ్రాక్షనల్ వాల్యూస్, డెసిమల్ పాయింట్ ఉన్న వాల్యూస్‌ని రిప్రజెంట్ చేయడానికి ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. 10.3, 10.6 అలా. నెక్స్ట్ కాంప్లెక్స్ డేటా టైప్. మనకి మ్యాథమెటిక్స్‌లో కాంప్లెక్స్ డేటా టైప్స్ వచ్చే ఉంటాయి. చాలామందికి గుర్తుండొచ్చు. కాంప్లెక్స్ డేటా టైప్ అనేది ఏ ఫార్మ్‌లో ఉంటదంటే A+IJ. ఏఐ దగ్గర ఏ నంబర్స్ అయినా మనం తీసుకోవచ్చు. ఇంటీజర్స్. ఇక్కడ మ్యా మనకి పైథాన్‌లో ఈ డేటా టైప్ కూడా ఉంది. ఈ డేటా టైప్ దేనికి ఉపయోగపడుతుందంటే సైంటిఫిక్ అండ్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ చేసేటప్పుడు ఇవి ఉపయోగపడుతుంది. జనరల్‌గా మ్యాక్సిమం ఎక్కువ యూజ్ అవ్వవు. నార్మల్ అప్లికేషన్స్‌కి, సైంటిఫిక్ అప్లికేషన్స్‌కి అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంటు. పైథాన్‌లో మనకి డేటా టైప్ అనేది ప్రతీదీ ఒక క్లాస్ కింద డిఫైన్ చేసి లాంగ్వేజ్‌లోనే ఒక్కొక్క డేటా టైప్‌ని ఒక్కొక్క క్లాస్ కింద డిఫైన్ చేసి ఉంచారు. అంటే మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అంటున్నామంటే ఎక్స్ అనేది పైథాను ఇంట్ ఇంట్ క్లాస్‌కి సంబంధించిందిగా ట్రీట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ థింగ్ అనేది క్లాస్‌కి సంబంధించిందంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఆబ్జెక్ట్ అని. అంటే ఇప్పుడు మనం
వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని డిక్లేర్ చేస్తున్నట్టు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ ఇచ్చామంటే ఏంటంటే, ఎక్స్‌కి స్ట్రింగ్‌ని అసైన్ చేస్తున్నాం. పైథాన్‌లో ఎవ్రీ డేటా టైపు క్లాస్ అని చెప్పాం. అంటే స్ట్రింగ్ ఎస్‌టిఆర్ అనేది కూడా ఒక క్లాసే. అప్పుడు ఆ వేరియబుల్ ఏమవుతుందంటే, ఆ ఆబ్జెక్ట్ అవుతుంది ఆ క్లాస్‌కి. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ అనేది ఫ్యూచర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పైథాన్‌లో డేటా టైప్స్ అన్నీ క్లాసెస్సే. మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా! అవి ఆ క్లాసెస్‌కి ఆబ్జెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని డిక్లేర్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎక్స్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ ఇంట్. ఎందుకంటే ఎక్స్ అనేది ఇంటిజర్ టైప్‌కి చెందింది. ఇంట్ అనేది ఆల్రెడీ పైథాన్‌లో క్లాస్. సో, ఎక్స్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్ టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు 10.8 అన్నామంటే వై అనేది ఫ్లోట్ టైప్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ డేటా టైప్స్ మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడే పైథాన్ ఐడీఎల్ఈ వస్తుంది కదా! దాన్ని ఓపెన్ చేయండి. సో, ఇక్కడ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అసైన్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్స్‌ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ ఈ ఐడీఎల్ఈలో గానీ ఎక్కడైనా గానీ పైథాన్‌లో మనం మనకి అవుట్‌పుట్ అనేది లాస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది మనం ప్రింట్ అని యూజ్ చేయకపోయినా ఆటోమేటిక్‌గా దాని ఆపరేషన్ అంటే ఇక్కడ మనం ప్రింట్ అని యూజ్ చేసినా ఎక్స్ అనే వస్తుంది. ఎక్స్‌లో ప్రింట్ ఎక్స్ అని యూజ్ చేసినా ఎక్స్ వాల్యూనే వస్తుంది. డైరెక్ట్‌గా ఎక్స్ అని ప్రింట్ చేసినా ఎక్స్ అనే ఓన్లీ రాసినా ఆ ఎక్స్‌లో ఏదుందో వస్తుంది. ఎందుకంటే లాస్ట్ చేసింది ఏదైతే ఉందో దాని వాల్యూ ఆటోమేటిక్‌గా మనం ప్రింట్ అని వాడకపోయినా ప్రింట్ చేస్తుంది పైథాన్. ఇప్పుడు ఇది ఎక్స్‌లో 100ని స్టోర్ చేసాం. ఇప్పుడు ఎక్స్ యొక్క టైప్‌ని చూద్దాం. సో, ఒక వేరియబుల్ యొక్క టైప్‌ని చెక్ చేయడానికి పైథాన్‌లో టైప్ అనే ఫంక్షన్ ఉంది. దాన్ని యూజ్ చేయాలి. సో, దీని లోపల ఏం పాస్ చేయాలంటే వేరియబుల్ యొక్క నేమ్ పాస్ చేయాలి. అప్పుడు ఆ వేరియబుల్ ఏ టైప్ మనకిక్కడ వస్తుంది. ఏమనొచ్చింది? ఇంట్‌కి సంబంధించిందని వచ్చింది. ఇక్కడ పక్కన ఏమొచ్చిందో చూసారా? క్లాస్ అని వచ్చింది. అంటే ఏంటి? ఈ ఎక్స్ అనేది ఇంట్ క్లాస్‌కి సంబంధించింది. అంటే ఇంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అని. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్‌ని తీసుకుందాం. ఇప్పుడు వైని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ వాల్యూస్. ఇలా ఉన్న డైరెక్ట్‌గా పాయింట్స్‌లో ఉన్న అవి ఫ్రాక్షనల్ వాల్యూసే. ఇప్పుడు మనం టైప్‌ని చూద్దాం. సో, టైప్ ఆఫ్ వై ఫ్లోట్ టైప్. ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో, సి ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 7j అని తీసుకుంటున్నాం. ఇప్పుడు సిని ప్రింట్ చేస్తే 10 ప్లస్ 7j అని ప్రింట్ అయింది. ఇప్పుడు దీని టైప్‌ని చెక్ చేద్దాం. సో, చూసారా ఇక్కడ కాంప్లెక్స్ అని వచ్చింది. ఈ సి అనేది కాంప్లెక్స్ క్లాస్‌కి చెందిందని. ఇవి నెంబర్ డేటా టైప్స్. నెక్స్ట్ స్ట్రింగ్ డేటా టైప్స్. అంటే టెక్స్ట్ డేటా టైప్. మనకి టెక్స్ట్ డేటా టైప్స్‌లో స్ట్రింగ్ ఒకటే ఉంది. క్యారెక్టర్ లేదు. ఎందుకంటే పైథాన్‌లో స్పెసిఫిక్‌గా క్యారెక్టర్ డేటా టైప్ లేదు. ఒక స్ట్రింగ్‌లోనే ఒక్క క్యారెక్టరే ఉంటే అంటే స్ట్రింగ్ లెంత్ 1 అయితే అదే క్యారెక్టర్. క్యారెక్ క్యారెక్టర్ కంటూ సిలోను, సి ప్లస్ ప్లస్‌లోను అలా క్యారెక్టర్‌కి పర్టిక్యులర్‌గా ఒక టైప్ ఉంది. కానీ పైథాన్‌లో ఒక స్ట్రింగ్‌కే లెంత్ 1 ఉంటే అది క్యారెక్టర్. దీనికి స్పెసిఫిక్ అంటూ ఏమీ లేదు. మనకి స్ట్రింగ్ అంటే ఏంటి? మోర్ దెన్ 1 క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. యాక్చువల్‌గా పైథాన్‌లో ఒక క్యారెక్టర్ ఉన్నా అది స్ట్రింగ్ కిందే ట్రీట్ చేస్తుంది. స్ట్రింగ్‌ని మనం ఎలా డిక్లేర్ చేయాలంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని కొటేషన్స్‌లో ఉంచాలి. అప్పుడే అది స్ట్రింగ్ కింద ట్రీట్ అవుతుంది. కొటేషన్స్‌లో ఏదైతే రాస్తామో అది స్ట్రింగ్ అనమాట. కొటేషన్స్‌లో మనం సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు, డబుల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు, ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు. ఎలాగంటే ఇక్కడ నేను
పైథాన్ ఈజ్ ఈజీ అని సింగిల్ కొటేషన్స్లో పెట్టా. ఇప్పుడు S1 అనేది స్ట్రింగ్ టైప్ ఆబ్జెక్ట్, స్ట్రింగ్ డేటా టైప్ ఆబ్జెక్ట్, ఎస్టీఆర్ టైప్. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఎస్టీఆర్ అని డిఫైన్ చేశారు, దానికి నేమ్ ఎస్టీఆర్. మనం స్ట్రింగ్ అని, ఆ ఎస్టీఆర్ దేనికి, స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ డబుల్ కొటేషన్స్లో ఇచ్చాను సేమ్, ఇక్కడ ట్రిపుల్ కొటేషన్స్లో ఇచ్చాను. 3 స్ట్రింగ్సే, కానీ మూడిటికి డిఫరెన్స్ ఏంటో ఎగ్జాంపుల్తో చెప్తాను. సో ఇక్కడ S1 ఈజ్ ఈక్వల్ టు పైథాన్ ఈజ్ ఈజీ అని ఇచ్చా. ఇక్కడ S1ని ప్రింట్ చేస్తున్నా, పైథాన్ ఈజ్ ఈజీ అని వచ్చింది. దాని టైప్ని చెక్ చేద్దాం. సో ఎస్టీఆర్కి సంబంధించిందని వచ్చింది. ఇప్పుడు నేను S1 ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో ఇస్తా. ఈజీ అని. ఇప్పుడు S1 మళ్ళీ ప్రింట్ చేస్తా, పైథాన్ ఈజ్ ఈజీ అని ప్రింట్ అయింది, సేమే ప్రింట్ అయింది. మళ్ళీ టైప్ చూడండి, ఏమని ఎస్టీఆర్ఏ అని వచ్చింది, అంటే స్ట్రింగ్ టైపే అని. ఇప్పుడు ట్రిపుల్ కొటేషన్స్లో వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్ట్రింగ్ అనేది ఎలా ఇస్తే అలాగే ప్రింట్ అవ్వాలి. అంటే ఎంత గ్యాప్ ఇచ్చాము, ఎన్ని లైన్స్ గ్యాప్ ఇచ్చాము, అలా ఎలా ఇస్తే అలాగే ప్రింట్ అవ్వాలంటే మనకి ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఐడిఎల్ఈలో ఒక లైనే నేను రన్ చేయగలను కాబట్టి మల్టిపుల్ లైన్స్ రన్ చేయడం పాసిబుల్ కాదు. కాబట్టి ఒక న్యూ ఫైల్ని తీసుకోండి, అక్కడ రాస్తున్నా S1 ఈజ్ ఈక్వల్ టు ట్రిపుల్ కొటేషన్స్లో పైథాన్ ఈజ్ ఈజీ అని రాసి క్లోజ్ చేసి సేవ్ చేస్తున్నా. స్ట్రింగ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను S1ని ప్రింట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ నేను అంతా ఒక లైన్లోనే రాస్తాను కదా, ఇప్పుడు 2 లైన్లో కానీ 3 లైన్లో కానీ రాద్దాము. సో ఇక్కడ నేను ఎలా అయితే ఇచ్చానో అలాగే ప్రింట్ అవుద్ది. పైథాన్ ఒక లైన్లో, ఈజ్ ఒక లైన్లో, ఈజీ అని ఒక లైన్లో ప్రింట్ అవుద్ది. చూద్దాం. సో S1 ఇక్కడే మనం రన్ చేసేయచ్చు. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రన్ మాడ్యూల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడికి వస్తుంది. మనం యాక్చువల్గా ప్రింట్ అని రాయాలి ఇక్కడ, అది ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అని రాయాలి. సో ఇక్కడ మనం ఏ ఫార్మేట్లో అయితే ఇచ్చామో పైథాన్ తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చామో అంత గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ లైన్లో ముందు ఎంత గ్యాప్ ఇచ్చామో అంతా వచ్చింది. ఈజీకి ముందు ఎంత గ్యాప్ ఇచ్చామో అంతా ఇచ్చింది. అంటే ట్రిపుల్ కొటేషన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక స్ట్రక్చర్ ఫామ్లో స్ట్రింగ్ని తెప్పించడానికి ట్రిపుల్ కొటేషన్స్ యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ కొటేషన్స్ రాయడం వల్ల ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ కానీ ఒక వర్డ్ కానీ కొటేషన్స్లో రావాలనుకున్నాం. ఇక్కడ మనకి మొత్తం అంతా సింగిల్ కొటేషన్లో వచ్చింది, కానీ ఇక్కడ నీకు ఈజ్ అనేది కొటేషన్స్లో రావాలనుకున్న అప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగ్ ఏ టైప్ ఆఫ్ కొటేషన్ వాడామో దానికి ఆపోజిట్ ఇక్కడ వాడాలి. అంటే ఇక్కడ సింగిల్ కొటేషన్ యూజ్ చేసాం కదా, ఇక్కడ డబుల్ కొటేషన్ కానీ ట్రిపుల్ కొటేషన్ కానీ ఇస్తే మనకు అక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్ డబుల్ కొటేషన్స్ యూజ్ చేసి పైథాన్ ఈజ్ ఈజీ అని రాశాను కదా, ఇక్కడ ఈజ్కి నాకు కొటేషన్ రావాలంటే డబుల్ కొటేషన్ కాకుండా ఏదైనా ఇవ్వాలి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తామో మా ఎండ్ అదే ఇవ్వాలి. ఆ స్టార్టింగ్ వాడిందే మధ్యలో ఎక్కడ వాడకూడదు. అది వాడుతున్నామంటే మధ్యలో అది ఆ స్ట్రింగ్ ఎండ్ అవుతున్నట్టు లెక్క. సో ఇక్కడ నేను స్టార్టింగ్ డబుల్ కొటేషన్ వాడాను కాబట్టి ఇక్కడ సింగిల్ కొటేషన్స్ ఇచ్చాను, అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను S1ని ప్రింట్ చేస్తే సేమ్ చూసారా, ఇక్కడ ఈజ్కి కొటేషన్స్ వచ్చినాయి. సో ఈ మల్టిపుల్ టైప్ ఆఫ్ కొటేషన్స్ వల్ల అడ్వాంటేజ్ అనేది స్ట్రింగ్ని ఫార్మేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ బులియన్ డేటా టైప్, ఎందుకంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక వేరియబుల్కి మనం ట్రూ అని ఇస్తే వాల్యూ, ఆ వేరియబుల్ అనేది బులియన్ టైప్ కింద ట్రీట్ చేస్తుంది. ఈ బులియన్ టైప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టీ అనేది క్యాపిటల్ ఉండాలి, ఫాల్స్లో కూడా టీ అనేది క్యాపిటల్ ఉండాలి. ఒకవేళ
స్మాల్ ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. చూద్దాం చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తే ట్రూ అని ప్రింట్ అయింది. టైప్ని చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఎక్స్ బూల్. బూల్ అంటే బులియన్ డేటా టైప్ అని. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నా. ఇది ఎర్రర్. ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనకి ట్రూని ఎక్కడ డిఫైన్ చేయలే. అదే మనం సపోజ్ ఇక్కడ ట్రూ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని రాస్తే అప్పుడు మనం ఎక్స్ అని ప్రింట్ చేస్తే 10 అని ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ట్రూనే ఒక వేరియబుల్ కింద డిక్లేర్ చేసాము. ఇక్కడ ట్రూ ఇస్తున్నాం. కానీ పైన మనం ఎక్కడ ట్రూని డిక్లేర్ చేయలేదు. డైరెక్ట్గా ట్రూ అని ఇస్తే దానికి తెలియదు. ఇది మనం ఏదైనా కొటేషన్స్లో రాస్తేనే అది స్ట్రింగ్. కొటేషన్స్లో రాయలేదంటే అది వేరియబుల్ కింద అర్థం. ఇక్కడ అది నెంబర్స్ కాకుండా రిమైనింగ్ ఏదైనా. ఇప్పుడు ఇక్కడ ట్రూ అని రాసాం కదా, ఇక్కడ కొటేషన్స్లో లేదు అంటే అది వేరియబుల్ కింద ట్రీట్ చేస్తుంది. ఆ వేరియబుల్ మనం ఎక్కడ డిక్లేర్ చేయకపోతే అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. కానీ క్యాపిటల్ టీతో స్టార్ట్ అయిన ట్రూ, క్యాపిటల్ ఎఫ్తో స్టార్ట్ అయిన ఫాల్స్ ఆల్రెడీ పైథాన్ లాంగ్వేజ్లో డిఫైన్ చేశారు కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేసింది ఇది ఈ లైన్. కానీ ఇక్కడ ఫాల్స్, ఎందుకంటే మనకి ట్రూ అనేది డిఫైన్ చేసి లేదు కాబట్టి. అలాగే ఫాల్స్ కూడా క్యాపిటల్ ఎఫ్ రావాలి స్టార్టింగ్. నెక్స్ట్ సీక్వెన్స్ డేటా టైప్స్. ఇప్పుడు దాకా మనం చూసిన నెంబర్స్ టైప్ అవి ఓన్లీ ఒక వాల్యూనే స్టోర్ చేసుకుంటాయి. కానీ స్ట్రింగ్ అనేది సీక్వెన్స్ టైప్ కూడా వస్తుంది. కానీ అది ప్రిమిటివ్ డేటా టైప్ అని నేను అందులో చెప్పాను. సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక వాల్యూ కన్నా ఎక్కువ ఒక వేరియబుల్ నేమ్లో స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు ఇందాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం కదా, ఓన్లీ ఎక్స్లో 10 అనే వాల్యూ మాత్రమే ఉంటుంది. కానీ సీక్వెన్స్ డేటా టైప్లో ఏంటంటే ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు. కానీ ఆ అన్నిటికీ కలిపి ఒక నేమ్ ఇస్తాం. దాన్ని సీక్వెన్స్ డేటా టైప్ అంటారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ది లిస్ట్ అనేది మనం టు స్టోర్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎనీ టైప్. ఇక్కడ మనం ఆర్డర్డ్ కలెక్షన్ అన్న. కలెక్షన్ అంటే ఏంటి? మోర్ దెన్ 1 అని. ఆర్డర్డ్ అంటే ఏంటంటే మనం ఏ ఆర్డర్లో అయితే ఆ వాల్యూస్ని అసైన్ చేస్తున్నామో మనం రిట్రైవ్ చేసుకునేటప్పుడు సేమ్ ఆర్డర్లో వస్తాయి. ఇది ఎందుకు ఇక్కడ ఆర్డర్ అని స్పెసిఫిక్ చేశానంటే నెక్స్ట్ సెట్ డిక్షనరీ ఉంటుంది. ఆ రెండు అన్ఆర్డర్డ్ అనమాట. అందుకే ఇక్కడ ఆర్డర్డ్ అని స్పెసిఫై చేసి చెప్పాను. ఇక్కడ ఆర్డర్డ్ కలెక్షన్ అంటున్నామంటే ఒక ఆర్డర్లో మనం ఏదైతే ఆర్డర్లో డిఫైన్ చేసామో లిస్ట్ని ఆ ఆర్డర్లోనే మనకి ఎలిమెంట్స్ అనేవి మనం తీసుకోవచ్చు. ఎనీ టైప్ అంటున్నామంటే ఈ లిస్ట్ అనేది సిమిలర్ టు యారే. కానీ యారేలో మనకి అన్ని వాల్యూస్ ఒకే టైప్ అవ్వాలి. కానీ లిస్ట్లో అన్నీ ఒకే టైప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి స్ట్రింగ్ తీసుకోవచ్చు, ఒకటి ఫ్లోట్ తీసుకోవచ్చు, ఒకటి బులియన్ తీసుకోవచ్చు, ఒకటి ఇంటీజర్ వాల్యూ తీసుకోవచ్చు. అలా మనం లిస్ట్ని డిక్లేర్ చేయాలంటే పైథాన్లో అది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలి వాల్యూస్ అనేవి. అంటే ఎగ్జాంపుల్ ఇలాగ స్క్వేర్ బ్రాకెట్తో స్టార్ట్ అవ్వాలి, స్క్వేర్ బ్రాకెట్తో ఎండ్ అవ్వాలి. మధ్యలో మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్క ఎలిమెంట్కి మధ్య కామా అనేది పెట్టాలి. అప్పుడే అది లిస్ట్ కింద ట్రీట్ చేస్తుంది. లిస్ట్ అనేది మ్యూటబుల్. అంటే ఏంటంటే ఇక్కడ మనం లిస్ట్ని డిక్లేర్ చేసాము 4 7 7 ఎస్ పైథాన్ 7.8 అని. మ్యూటబుల్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా ఆ వాల్యూస్ని మనం తర్వాత మార్చుకోగలిగితే దాన్ని మ్యూటబుల్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాక L1 ఏముంది? ఇప్పుడు లిస్ట్లో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలంటే యారేలో ఎలాగైతే చేస్తామో ఇండెక్స్, ఇక్కడ కూడా అలాగే ఇండెక్స్తో యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0 ఇండెక్స్ దగ్గర, సెకండ్ ఎలిమెంట్ అనేది 1 ఇండెక్స్ దగ్గర, అలా ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఆ వాల్యూతో ఆ ఇండెక్స్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూటబుల్ అంటే ఏంటంటే వాల్యూని మనం చేంజ్ చేయగలిగితే అప్పుడు దాన్ని మ్యూటబుల్ అంటాం. ఇక్కడ ఇంతకుముందు L1 ఏముంది? 7 ఉంది. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ 7ని తీసేసి 20 అని పెడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఇందాక L1లో ఏముంది? 4 7 ఎస్ పైథాన్ 7.8 అని ఉంది. కానీ ఇప్పుడు మనం L1ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది? మనకి 4 20 వచ్చింది. 7 ప్లేస్లో మనం 20 పెట్టాం. ఇలా మనం మోడిఫై చేయగలిగితే వాల్యూస్ని దాన్ని మ్యూటబుల్ డేటా టైప్ అంటారు. ఇప్పుడు లిస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
లిస్ట్ని డిక్లేర్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండాలని చెప్పాను కదా. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అయినా మనం ఇచ్చుకోవచ్చు. అంటే ఏ డేటా టైప్ ఎలిమెంట్ అయినా ఇచ్చుకోవచ్చు. స్ట్రింగ్ కానీ, బులియన్ కానీ, కాంప్లెక్స్ కానీ, నెంబర్, ఫ్లోట్ నెంబర్ కానీ, ఇంటీజర్ కానీ అలా. ఇక్కడ పైథాన్ అని ఇస్తున్నాం. ఇంకోటి ట్రూ అని బులియన్ టైప్ ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవ్వాలి? లిస్ట్ అని రావాలి. చూసారు ఇక్కడ లిస్ట్ అని వచ్చింది. అంటే ఎక్స్ అనేది లిస్ట్ టైప్కి సంబంధించింది అని. ఇప్పుడు మనం ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో డిఫైన్ చేసామో సేమ్ ఆర్డర్లోనే ప్రింట్ అయింది కదా. సేమ్ ఆర్డర్లోనే మనం ఎలిమెంట్స్ని గెట్ చేసుకోగలిగితే అప్పుడు అది ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు నేను మాడిఫై చేస్తున్నా. ఎక్స్ ఇండెక్స్ 1 దగ్గర ఉన్న వాల్యూని ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఎక్స్ని ప్రింట్ చేస్తే ఇంతకుముందు 1 అనే ఇండెక్స్ దగ్గర 8 ఉంది, ఇప్పుడు 30 ఉంది. అంటే మనం వాల్యూని మాడిఫై చేయగలిగాము. అంటే ఇలాంటి టైప్స్ని మ్యూటబుల్ డేటా టైప్స్ అంటారనమాట. నెక్స్ట్ టుపుల్. టుపుల్ లిస్టు రెండు సేమే, కానీ ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే టుపుల్లో మనం ఇందాక లిస్ట్లో మ్యూటబుల్ అని చెప్పాం కదా, కానీ టుపుల్ అనేది ఇమ్యూటబుల్. అంటే మనం ఒకసారి వాల్యూని డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేయడం కుదరదు. అదే డిఫరెన్స్ రెండిటికి. ఇది కూడా ఆర్డర్డ్ కలెక్షనే. అంటే మనం ఏ ఆర్డర్లో అయితే ఈ వాల్యూస్ని అసైన్ చేసామో, డిఫైన్ చేసామో అదే ఆర్డర్లో మనం తెచ్చుకోవచ్చు. కానీ ఇది ఇమ్యూటబుల్. అంటే ఏంటి, మనం ఎలిమెంట్స్లో మాడిఫై చేయలేము. లిస్ట్ని అయితే స్క్వేర్ బ్రాకెట్స్లో స్టార్ట్ చేసి స్క్వేర్ బ్రాకెట్తో ఎండ్ చేస్తాం. ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేస్, ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్, క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఇక్కడ టుపుల్ని అయితే పెరాంథసిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. వాటి మధ్యలో ఏ అయితే ఎలిమెంట్స్ రాస్తామో అవి టుపుల్లో ఉన్న ఎలిమెంట్స్. ఒక్కొక్క ఎలిమెంట్కి మధ్య కామా ఉండాలి. సో ఈ లిస్ట్కి టుపుల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం లిస్ట్లో ఆల్రెడీ వాల్యూస్ని డిఫైన్ చేసేస్తాం. ఇండెక్స్ 0 దగ్గర 4, ఇండెక్స్ 1 దగ్గర 7 అలా. ఇప్పుడు మనం దాన్ని మాడిఫై చేయాలని చూస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఇది రాంగ్. L1 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 20 అంటే రాంగ్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ L1 ఆఫ్ 1లో అంటే ఇండెక్స్ 1 దగ్గర 27ని మనం ఆల్రెడీ పెట్టేసాం. దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట పైథాన్ ఇంటర్ప్రిటర్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సేమ్ ఇదే కాపీ చేసి బ్రాకెట్స్ మారుస్తాను. సో ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సో టుపుల్ అని వచ్చింది. ఎందుకంటే పెరాంథసిస్ మధ్యలో మనం వాల్యూస్ని ఇచ్చాం కాబట్టి దాన్ని టుపుల్ కింద ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఒక వాల్యూని మార్చడానికి ట్రై చేస్తున్నాను. 2 అనే ఇండెక్స్ దగ్గర ఉన్న వాల్యూని మార్చడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఏమని వచ్చింది? ఎర్రర్ వస్తుంది మనకి. టుపుల్ ఆబ్జెక్ట్ డు నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. మనం ఐటమ్ అందులో వాల్యూస్ని మార్చడం కుదరదు అని. ఇప్పుడు టుపుల్ని పెరాంథసిస్లో ఇవ్వాలని చెప్పాను కదా. ఒకవేళ మనం అలా ఇచ్చినా అది టుపుల్ కింద ట్రీట్ చేస్తుంది పైథాన్ లాంగ్వేజ్. ఈ వేరియబుల్ని డైరెక్ట్గా కామా సెపరేటెడ్తో మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినా అది టుపుల్ కిందే ట్రీట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఎలా ఇచ్చామో దాన్ని టుపుల్ కిందే ట్రీట్ చేసింది. మనకి ఏ ఆర్డర్లో ఇచ్చామో 7, 8, 9 పైథాన్ అని ఏ ఆర్డర్లో ఇచ్చామో రావడం కూడా ప్రింట్ అలాగే అయింది. దాన్నే ఆర్డర్డ్ డేటా టైప్ అంటారు. ఒకవేళ మనం 7, 8, 9 పైథాన్ అని ఇచ్చాం కదా, మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఇలా రాకుండా వేరే ఆర్డర్లో వస్తే దాన్ని అన్ఆర్డర్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ డేటా టైప్ సెట్ అనమాట. ఇప్పుడు సెట్కిని టుపుల్కి లిస్ట్కి ఒక్కొక్క పాయింట్ సింక్ అవుతుంది, ఒక్కొక్క పాయింట్ వేరే అవుతుంది. సెట్లో మనం మ్యాథమెటిక్స్లో మనకి సెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఒక అన్ని యూనిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. డూప్లికేట్స్ని అలౌ చేయదు సెట్ అనేది.
అలాగే ఇందులో పైథాన్‌లో కూడా మనకి సెట్ అనే డేటా స్ట్రక్చర్‌లో యూనిక్ వాల్యూసే ఉంటాయి. డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చినా మనం అది ఆటోమేటిక్‌గా ఇగ్నోర్ చేసేస్తుంది. ఇక్కడ మనకు సెట్ డేటా టైప్ అనేది అన్ఆర్డర్డ్. అంటే మనం ఏ ఆర్డర్‌లో అయితే వాల్యూస్‌ని అసైన్ చేసామో, డిఫైన్ చేసామో ఆ ఆర్డర్‌లో మనకి రిటర్న్ చేయదది. అంటే దాని ఆర్డర్ అనేది మారుతా మనకి ఏ ఆర్డర్‌లో వస్తుందో కూడా తెలీదు. డూప్లికేట్స్ అనేది అలో చేయదు. మనం ఇచ్చినా అది ఆటోమేటిక్‌గా ఇగ్నోర్ చేసేస్తది. ఇది మ్యూటబుల్. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు సమ్ వాల్యూ ఇచ్చాము. అది మళ్ళీ మార్చుకుంటే మనకి ఎర్రర్ ఏం చూపించదు. దాన్ని మ్యూటబుల్ అంటారు. సో, ఇక్కడ ఈ సెట్‌ని మనకి లిస్ట్ అయితే స్క్వేర్ బ్రాకెట్, టుపుల్ అయితే పారాంథసిస్‌తో స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వాలి. కానీ సెట్ అయితే కర్లీ బ్రేస్‌తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేస్‌తో ఎండ్ అవ్వాలి. ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ వాడాలి. వాటి మధ్య ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు. సో, ఇప్పుడు మనం సెట్‌ని డిఫైన్ చేయాలంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఈ కర్లీ బ్రేస్ ఇచ్చి అయినా చేయొచ్చు. సెట్ అనే మెథడ్ ఉంది పైథాన్‌లో. ఇది సెట్. ఆ మెథడ్‌కి మనం ఒక వాల్యూస్‌ని పాస్ చేయాలి. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తున్నానంటే ఈ స్క్వేర్ బ్రాకెట్‌లో పాస్ చేస్తున్నాను. అంటే ఏంటి లిస్ట్‌ని పాస్ చేస్తున్నా. ఇక్కడ నేను లిస్ట్‌ని పాస్ చేస్తున్నా. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సెట్ అనే మెథడ్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్‌ని సెట్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేసి s2 అనే వేరియబుల్‌కి అసైన్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. మనం ఈ సెట్ అనేది అన్ఆర్డర్డ్ అని చెప్పాం కదా! అంటే మనం ఏ ఆర్డర్‌లో ఏ వాల్యూస్‌ని పెట్టామో ఆ ఆర్డర్‌లో రావు. అంటే 0 ఇండెక్స్ దగ్గర 4 ఉంది. 1 ఇండెక్స్ దగ్గర 7 మనం ఇచ్చాం. కానీ మనకు వచ్చేది అలా రాదు. ఏ ఆర్డర్ అయినా రావచ్చు. కాబట్టి దాన్ని అన్ఆర్డర్డ్ అంటాం. ఇలా అన్ఆర్డర్ కాబట్టి మనం ఇండెక్స్‌తో దాన్ని యాక్సెస్ చేయలేము. ఎందుకంటే మనకి ఇక్కడ 0 ఇండెక్స్‌లో మనం 4 ఇచ్చామని అనుకుంటున్నాం. కానీ అది 0 ఇండెక్స్ దగ్గర ఉండదు. ఎక్కడ ఉంటదో కూడా తెలీదు. అందుకే మనకి సెట్ అనేది ఇండెక్స్‌ని బట్టి యాక్సెస్ చేయలేం సెట్‌లో ఎలిమెంట్స్‌ని. మనం సెట్‌ని ఇటరేటర్ ద్వారా ఇటరేట్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్‌ని గెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఎగ్జాంపుల్‌తో చూపిస్తా. సో, నేను సెట్ వేరియబుల్‌ని ఎస్ అని తీసుకుంటున్నా. కర్లీ బ్రేసెస్ మధ్యలో సెట్‌ని రాసుకోవాలి. ఇక్కడ నేను 8ని 3 టైమ్స్ ఇస్తున్నా. 7ని 2 టైమ్స్ ఇస్తున్నా. ఇంకోటి ఫ్లోట్ నెంబర్ ఇస్తున్నా. స్ట్రింగ్ ఒకటి ఇద్దాం. సో, ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఎస్ అని ప్రింట్ చేస్తాను. ఏమవుతుందో చూడండి. సో, ఇక్కడ సెట్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే మనం కర్లీ బ్రేస్ మధ్యలో ఎలిమెంట్స్‌ని డిఫైన్ చేసాం కాబట్టి. ఇప్పుడు నేను ఎస్ అని ప్రింట్ చేస్తే మనకి ఏ ఆర్డర్‌లో ఇచ్చామో ఆ ఆర్డర్‌లో రాదు. అండ్ డూప్లికేట్స్‌ని ఎలిమినేట్ చేసేస్తుంది. చూడండి. ఇక్కడ మనకి ఏ ఆర్డర్‌లో ఇచ్చాము 5, 8, 7, 9, 9.8 అలా ఇచ్చాం. కానీ మనకు వచ్చేది ఎలా ప్రింట్ అయింది? ఎస్ స్టార్టింగ్ వచ్చింది. తర్వాత 5, 7, 8, 9 అలా వచ్చింది. ఇక్కడ మనం 8ని 3 టైమ్స్, 7ని 2 టైమ్స్ ఇచ్చాం. కానీ అది ఏం ప్రింట్ చేసింది? 7ని, 8ని రెండిటిని ఒకసారే ప్రింట్ చేసింది. అంటే సెట్‌లో డూప్లికేట్స్ అనేవి అలో కాదు. ఇప్పుడు మనం సెట్‌ని ఇండెక్స్‌తో యాక్సెస్ చేయలేమన్నాం కదా! అంటే ఇప్పుడు మనం ఇండెక్స్ ఒకవేళ ఇచ్చి యాక్సెస్ చేస్తుంటే ఏమవుతుందో ఎర్రర్ వస్తుంది. సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అని వస్తుంది. ఎందుకంటే సెట్‌లో ఎలిమెంట్స్ అనేవి మనం ఇచ్చిన ఆర్డర్‌లో ఉండవు కాబట్టి దాన్ని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయలేము. అప్పుడు ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఫర్ లూప్‌ని యూజ్ చేసుకోండి. ఫర్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఫర్ లూప్ తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి అంతే. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఫర్ లూప్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఫర్ ఎలిమెంట్ ఇన్ ఎస్ ఇక్కడ ఎస్ అనేది ఏంటి సెట్ డేటా టైప్ ఫర్ మనకి ఇక్కడ ఫర్ లూప్లో ఒక వేరియబుల్ని తీసుకుని ఆ వేరియబుల్ ఏం చేస్తుందంటే ఈ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఫర్ లూప్ వాడామంటే దాని మీనింగ్ అదనమాట.
ఫస్ట్ ఇటరేషన్‌లో ఒకదాన్ని, సెకండ్ ఇటరేషన్‌లో దాని తర్వాతది. అలా సెట్‌లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ అయ్యేదాకా ఒక్కొక్క ఇటరేషన్‌లో ఒక్కొక్క వాల్యూని అది పాయింట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రతి ఇటరేషన్‌లో అది దేన్ని పాయింట్ ఔట్ చేస్తుందో దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే మనం అన్ని ఎలిమెంట్స్‌ని కవర్ చేస్తున్నట్టేగా. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే ఏమనొచ్చింది? అన్ని వాల్యూస్ మనం ప్రింట్ చేసుకోగలిగాం. సో, ఇది చెప్పాను కదా! ఇండెక్స్‌తో యాక్సెస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ డిక్షనరీ డేటా టైప్. మనకి ఇప్పుడు దాకా లి లిస్టు, టుపుల్, సెట్‌లో మనం ఏం స్టోర్ చేస్తాం? మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తాం. అంటే ఒక్కొక్క వాల్యూ సింగిల్. ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ సింగిల్ వాల్యూ. కానీ డిక్షనరీలో ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్ కీ వాల్యూ పెయిర్స్. మనకి జనరల్‌గా డిక్షనరీస్‌లో వర్డ్ దాని మీనింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ డిక్షనరీ డేటా టైప్‌లో కూడా కీ వాల్యూ అని ఉంటుందన్నమాట. సో, అన ఇది డిక్షనరీ కూడా అనార్డర్డ్. అంటే మనం ఏ ఆర్డర్‌లో అయితే ఎలిమెంట్స్‌ని అసైన్ చేస్తామో ఆ ఆర్డర్‌లో మనం తిరిగి గెట్ చేయలేము. ఇక్కడ కీ వాల్యూ ఇంతకు ముందు వరకు మనకు ఓన్లీ వాల్యూసే ఉండేవి. ఇక్కడ కీ వాల్యూతో పాటు కీ కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఒక్కొక్క ఎలిమెంట్‌ని కీ వాల్యూ పెయిర్ అంటాం. ఇంతకుముందు లిస్ట్‌లోను, టుపుల్‌లోను ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క వాల్యూ. కానీ ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ అనేది కీ వాల్యూ. కీకి, వాల్యూకి మధ్యలో కాలన్ ఉండాలి. ఒక్కొక్క ఎలిమెంట్‌కి మధ్యలో కామా ఉండాలి. సో, ఇది కామా. ఇది కీ వాల్యూ, ఇదొక కీ వాల్యూ, ఇదొక కీ వాల్యూ. ఇక్కడ నేమ్ అని ఒక కీ తీసుకున్నాను. ఆ నేమ్ అనే కీలో నేను ఒక సమ్ నేమ్ పెట్టాను. ప్లేస్ అనే ఒక కీ తీసుకున్నా. ప్లేస్ అనే దాంట్లో ఒక వాల్యూని పెట్టాను. ఏజ్ అనే ఒక కీని తీసుకున్నా. దాన్ని ఒక వాల్యూ ఇచ్చాను. ఇక్కడ ఈ కాలన్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని కీస్ అంటారు. రైట్ సైడ్ ఉన్న వాటిని వాల్యూస్ అంటారు. సో, ఇక్కడ నేమ్ అనేది కీ అవుతుంది. XYZ అనేది వాల్యూ అవుతుంది. ప్రతీదీ కామాతో సెపరేట్ చేయాలి. ప్రతి ఎలిమెంట్‌ని. ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటంటే కీని, వాల్యూని రెండిటిని కలిపి ఒక ఎలిమెంట్ అంటారు. సో, ఒక్కొక్క ఎలిమెంట్ తర్వాత కామా ఉండాలి. ఇంకో ఎలిమెంట్ రాస్తే కానీ లాస్ట్‌లో రాయం. ఎందుకంటే అదే లాస్ట్ కాబట్టి. ఇప్పుడు డిక్షనరీని కూడా కర్లీ బ్రేసెస్‌లోనే ఉంచాలి. అంటే కర్లీ బ్రేస్‌తో స్టార్ట్ అయ్యి కర్లీ బ్రేస్‌తో ఎండ్ అవ్వాలి. ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్, మధ్యలో కీ వాల్యూస్ ఉండాలి. మనం డిక్షనరీలో అనార్డర్డ్ అని చెప్తున్నాం కదా! అంటే మనం ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయలేము. మరి దేని ద్వారా యాక్సెస్ చేయగలుగుతాం అంటే 2 విధాలుగా యాక్సెస్ చేయగలుగుతాం. ఒకటి దాని కీని యూజ్ చేసుకుని. ఇంకోటి గెట్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకుని. ఇక్కడ D1 ఆఫ్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాల్యూ అనేది మనకి ఏ టైప్ అయినా అవ్వచ్చు. నంబర్ అయినా అవ్వచ్చు, బులియన్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ కీ మటుకి ఖచ్చితంగా స్ట్రింగ్ అయి ఉండాలి. అంటే ఏంటి కొటేషన్స్‌లో ఉండాలి. వాల్యూ అనేది కొటేషన్స్‌లో లేకపోతే అది నంబర్ అవ్వచ్చు, బులియన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కీస్ మటుకి ఖచ్చితంగా స్ట్రింగే ఇవ్వాలి. ఇప్పుడు మనకి డిక్షనరీ నేమ్ ఏంటి? D1 స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఏ వాల్యూ అయితే కావాలో దానికున్న కీని ఇవ్వాలి. ఇక్కడ మనకి XYZ కావాలి కదా! XYZ ఏ కీకి ఉంది? నేమ్ అనే దానికి ఉంది. అంటే D1 ఆఫ్ నేమ్ అని ఇస్తే మనకి XYZ అని వస్తుంది. సో, అదే విధంగా మనం యాక్చువల్‌గా ఈ ప్రతి డేటా టైపు క్లాస్ అన్నాం కదా! ఇప్పుడు ఈ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తున్నామంటే ఏంటి? ఆ వేరియబుల్ అనేది ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్. ఇప్పుడు డిక్షనరీ క్లాస్‌లో గెట్ అనే మెథడ్ ఉంది. మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లో ఆ క్లాస్‌లోని మెథడ్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ D1 అనేది డిక్షనరీ డేటా టైప్ యొక్క ఆబ్జెక్ట్. సో, D1 డాట్ గెట్ అనేది మెథడ్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఈ గెట్ మెథడ్‌లోకి ఏదైతే పాస్ చేస్తున్నామో అది కీ అనమాట. ఆ డిక్షనరీలో ఉన్న కీ. ఇలా రాసినప్పుడు ఏమొస్తుందంటే ఈ డిక్షనరీ D1లో ఈ కీ దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో అది వస్తుంది. కీ అనేది ఏజ్ ఇచ్చాం. అంటే ఈ డిక్షనరీ D1లో ఏజ్ దగ్గర ఏదైతే ఉందో అది అవుట్‌పుట్ కింద వస్తుంది. సో, ఎగ్జాంపుల్ చూద్దాం. సో, D1 ఈజ్ ఈక్వల్ టు
నేమ్ ఏబీసీ అని ఇస్తున్నా. నెక్స్ట్కి ప్లేస్ అని ఇస్తున్నా. ప్లేస్ అనేది కీ. ఇప్పుడు వాల్యూ అనేది ఇక్కడ నేను హైదరాబాద్ ఇచ్చాను కాబట్టి ఇంతకుముందు ఎగ్జాంపుల్లో హైదరాబాద్ ఇస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కీని కంట్రీ అని తీసుకుందాం. ఇక్కడ వాల్యూ ఏమి ఇస్తానంటే ఇండియా. సో ఇది ఒక డిక్షనరీ. ఎందుకు డిక్షనరీ? కర్లీ బ్రేసెస్లో ఒక కీని వాల్యూని రాసాం కాబట్టి అది డిక్షనరీ టైపు. ఇక్కడ మనం టైప్ ఆఫ్ డి అని చెక్ చేస్తే మనకి డిక్షనరీ అని రావాలి, డిక్ట్ అని రావాలి. డిక్ట్ అంటే డిక్షనరీ అనమాట. సో డిక్ట్ అని వచ్చింది. డిక్ట్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్టు అంటే డిక్ట్ టైపు D1 అనేది డిక్ట్ టైప్కి సంబంధించింది. ఇప్పుడు మనకి ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోలేము, ఎందుకంటే అన్ఆర్డర్డ్ కాబట్టి. ఇప్పుడు నేను అలా ప్రింట్ చేస్తే ఎర్రర్ అని చూపిస్తుంది, అక్కడ మనకి కీ అనేది ఏది లేదు అని. సో యాక్చువల్గా నేను ఒక మిస్టేక్ చెప్పాను, ఏంటంటే కీస్ అనేది ఖచ్చితంగా స్ట్రింగ్సే అయి ఉండాలని. కానీ అది స్ట్రింగే అవనవసరం లేదు, ఇక్కడ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు D1లో నేమ్ అనే వేరియబుల్ దగ్గర ఏదుందో దాన్ని మనం గెట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ కీ వాల్యూ ఇవ్వాలి. సో ఏబీసీ అని వచ్చింది. ఇంకో మెథడ్ ఏం చెప్పాను, గెట్ అనే మెథడ్ ద్వారా యూజ్ చేసుకోవాలని చెప్పాను. గెట్ అనే మెథడ్కి కీ వాల్యూని పాస్ చేయాలి. ఇక్కడ మనకి కీని నేను ఏజ్ అని ఇస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా మనకి D1లో ఏజ్ అనేది డిఫైన్ చేయలే, స్లైడ్లో యూజ్ చేశాను కానీ ఇక్కడ కంట్రీ అని యూజ్ చేశాను కదా, కంట్రీ అని ఇస్తాను ఇక్కడ. సో ఇండియా అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను ఇందాక చెప్పిన మిస్టేక్ ఏంటంటే కీస్ ఖచ్చితంగా స్ట్రింగ్సే అవ్వాలని చెప్పాను కదా, కానీ స్ట్రింగ్సే అవ్వాల్సిన అవసరం లేదు, నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే కానీ స్ట్రింగ్సే ప్రిఫరబుల్, ఎందుకంటే నెంబర్స్ని యూజ్ చేస్తే మనకి మీనింగ్ అనేది ఉండదు దానికి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో ఇక్కడ 1 = ఆర్ పైథాన్ అని ఇస్తున్నా ఇక్కడ, జావా అని ఇస్తున్నా. ఇప్పుడు కూడా చూడండి, D1 ప్రింట్ చేస్తే సో చూసారా, ఇక్కడ కీ అనేది నెంబర్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, వాల్యూ కూడా ఏ టైప్ అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కీ అనేది ఏంటి, నెంబర్స్ ఇక్కడ ఇచ్చింది. సో మనం కీతో యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ 1 అని ఇచ్చినా మనకి రాంగ్ చూపించదు. ఇంతకుముందు అయితే 1 అనే కీ అనేది ఎక్కడా లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ 1లో పైథాన్ అని ఉంది కాబట్టి చూపించింది. ఇది డిక్షనరీ డేటా టైప్. నెక్స్ట్ రేంజ్ డేటా టైప్. ఇప్పటిదాకా మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి అది ఆటోమేటిక్గా ఆ టైప్ అని డిక్లేర్ చేస్తుంది. అంటే ఇప్పుడు నెంబర్ ఇస్తే ఇంట్ టైప్, ఇంటీజర్ ఇస్తే ఇంట్ టైప్ అని, ఫ్లోటింగ్ నెంబర్ ఇస్తే ఫ్లోట్ టైప్ అని, ఒక కర్లీ బ్రేస్ పెట్టి ఒక కీ వాల్యూస్ ఇస్తే డిక్షనరీ అని ఆల్రెడీ అలా డిసైడ్ చేస్తుంది. కానీ ఈ రేంజ్ డేటా టైప్ అనేది మనం జస్ట్ అలా వాల్యూస్ ఇవ్వడంతోనే డిసైడ్ అవ్వదు. రేంజ్ డేటా టైప్ అనేది మనకు కావాలి అంటే మనం రేంజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి పైథాన్లో. రేంజ్ అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది రేంజ్ టైప్ అనమాట. రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్స్ అనేవి ఏ రేంజ్లో ఉండాలో దానికి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్ కింద ఇవ్వాలి రేంజ్ మెథడ్కి. ఎలా ఇవ్వాలంటే రేంజ్ మెథడ్లో ఇక్కడ రేంజ్ మెథడ్లో రిటర్న్ చేసే వాల్యూస్ అనేవి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్.
అవి ఏ రేంజ్‌లో ఉండాలంటే మనం ఇక్కడ పాస్ చేసే వాల్యూస్‌ని బట్టి ఉంటది. రేంజ్ ఒక మెథడ్ అయినా, ఫంక్షన్ అయినా ఆర్గ్యుమెంట్స్ తీసుకునేవి ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ లేకుండా కూడా వర్క్ చేసేది ఉంటది. కానీ ఇక్కడ రేంజ్ ఫంక్షన్ అనేది ఆర్గ్యుమెంట్స్ తీసుకుండే వర్క్ చేస్తుంది. సో, ఆర్గ్యుమెంట్స్ ఏమేంటంటే స్టార్ట్, స్టాప్, స్టెప్ అనమాట. అంటే ఇక్కడ స్టార్ట్ అనేది ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు రేంజ్ ఫంక్షన్ నంబర్స్‌ని మాత్రమే జనరేట్ చేస్తుంది. స్ట్రింగ్స్‌ని కాదు. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్ పాజిటివ్ నంబర్సే ఇవ్వాలి ఇక్కడ ఇవ్వడం కూడా. సో, ఇక్కడ 1 అని ఇచ్చి స్టాప్ అనేది 9 ఇచ్చాం. స్టెప్ వాల్యూ ఇవ్వలేదు. ఒకవేళ మనం స్టెప్ వాల్యూ ఇవ్వకపోతే దాని మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క నెంబర్‌కి డిఫరెన్స్ 1 అని. 1 నుంచి స్టార్ట్ నుంచి స్టాప్ -1 వరకే అది వాల్యూస్‌ని జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ 1-9 జనరేట్ చేయదు. 1-9 - 1 అంటే 1-8 నంబర్స్ డిఫైన్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక్కొక్క నెంబర్‌కి డిఫరెన్స్ ఎంత 1. అదే ఇది రేంజ్ డేటా టైప్ కూడా ఇమ్యూటబుల్. అంటే అది మనం ఇచ్చిన ఇక్కడ ఇండెక్సెస్‌ని బట్టి ఇక్కడ స్టార్ట్, స్టాప్, స్టెప్ వాల్యూస్‌ని బట్టి ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తుంది. ఆ సీక్వెన్స్‌ని మనం మార్చలేము. అంటే దాని ఇండెక్స్‌ని యూజ్ చేసి మనం మార్చాలని చూస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఇండెక్స్‌ని యూజ్ చేసుకొని వాల్యూని అయితే తెచ్చుకోవచ్చు కానీ దాన్ని మార్చాలని చూస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ R1 8 అని రాస్తే ఎర్రర్ అని చూపిస్తుంది. ఇది ఎర్రర్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో, డైరెక్ట్‌గా మనకి రేంజ్ డేటా టైప్ అనేది రావాలంటే మనకి ఒక వేరియబుల్ అనేది రేంజ్ డేటా టైప్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా రేంజ్ ఫంక్షన్‌నే యూజ్ చేసుకోవాలి. సో, ఈ రేంజ్ ఫంక్షన్‌లో మనం ఏం పాస్ చేయాలంటే ఒక 3 వాల్యూస్‌ని గాని, 2 వాల్యూస్‌ని గాని ఒక వాల్యూ కూడా పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వాల్యూయే పాస్ చేస్తే స్టార్టింగ్ 0 తీసుకుంటది. మనం ఒక వాల్యూయే ఇచ్చామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది స్టాప్ కింద తీసుకుంటది. స్టార్టింగ్ 0 తీసుకుంటది. స్టాప్ ఏమో ఇది తీసుకుంటది. స్టెప్ వాల్యూ 1 తీసుకుంటది. సో, ఇప్పుడు మనం ఎక్స్‌ని ప్రింట్ చేస్తే రేంజ్ ఆఫ్ 0. ఇప్పుడు మనకి ఈ రేంజ్‌లో ఉన్న వాల్యూస్‌ని కావాలంటే మనం ఇటరేట్ చేయాలి. ఫర్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ print of x ప్రింట్ ఆఫ్ ఎలిమెంట్ అని రాయాలి. సారీ ఎక్స్ అంటే ఖచ్చితంగా అదే వస్తుంది కాబట్టి సో, ఇక్కడ ఎలిమెంట్‌ని రేంజ్ మెథడ్‌లో ఏవైతే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ జనరేట్ అవుతాయో అవి ఎక్స్ అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేసాం. అంటే ఇప్పుడు ఎక్స్ అనేది రేంజ్ టైపు. ఇప్పుడు అందులో ఉన్న వాల్యూస్ మనకు కావాలంటే మనం ఇటరేట్ చేయాలి. అప్పుడే మనకు వస్తాయి. ఇప్పుడు ఇటరేట్ చేస్తున్నామంటే ఫర్ ఎలిమెంట్ ఇన్ ఎక్స్ అంటే ఒక్కొక్క నెంబర్‌ని మనం ఎలిమెంట్ అనే వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేస్తున్నాం. ఈఎల్ఈ అనే వేరియబుల్‌తో. సో, ప్రతిసారి ఇటరేషన్‌లో ఒక్కొక్క నెంబర్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, చూసారా ఇక్కడ ఇక్కడ నేను రేంజ్ అనే ఫంక్షన్‌లో ఒక వాల్యూనే ఇచ్చాను. కానీ మనకి మాక్సిమం 3 వాల్యూస్, మినిమమ్ 3 వాల్యూస్ ఇవ్వాలి ఇక్కడ. అంటే రేంజ్ అనే మెథడ్‌కి మాక్సిమం 3 పారామీటర్స్, మినిమమ్ 1 పారామీటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక పారామీటర్ ఇస్తే అది ఏం ట్రీట్ చేస్తుందంటే స్టార్ట్ వాల్యూని 0ని, స్టెప్ వాల్యూని 1 కింద ట్రీట్ చేస్తుంది. అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ చేసుకుంటూ 5 - 1 వరకు ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తుంది. అదే ఇప్పుడు మనకి 2 ఇండెక్సెస్ ఇచ్చామనుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ అంతకన్నా ముందు టైప్ ఆఫ్ ఎక్స్ అని ప్రింట్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం. రేంజ్ అని వచ్చింది చూసారా? అప్పుడు అదే విధంగా మనకి ఎక్స్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ ఇండెక్స్‌లో వాల్యూ కూడా మనకొస్తుంది. అదే ఎక్స్‌ని ప్రింట్ చేస్తే డైరెక్ట్‌గా ఏం రాదు. కానీ దాంట్లో ఉన్న ఇండెక్సెస్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎక్స్ ఆఫ్ 2 అని ఇస్తే 3 అని ఇస్తే చూడండి ఏది ప్రింట్ అవుతుంది. 3 అనే ఇండెక్స్ దగ్గర 3 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ అని చెప్పి స్టార్టింగ్ రెండు ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తున్నా. అప్పుడేంటంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ కింద, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఎండ్ కింద ట్రీట్ చేస్తుంది. స్టెప్ వాల్యూ ఇవ్వాలి కదా! స్టెప్ వాల్యూని మనం ఇవ్వలేదు కాబట్టి 1 కింద అది ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు మనకి
నెంబర్స్ ఎలా ప్రింట్ అవుతాయంటే 2 నుంచి 8 వరకు ప్రింట్ అవుతాయి. సో చూద్దాం. ఇక్కడ చూసారా 2 నుంచి 8 వరకు. అదే ఇప్పుడు మనం స్టెప్ వాల్యూ కూడా ఇచ్చామంటే దాని ఒక్కొక్క నెంబర్‌కి డిఫరెన్స్ అనేది అంత ఉంటుంది. ఇక్కడ మన స్టెప్ వాల్యూ డిఫాల్ట్‌గా 1 తీసుకుంటది ఏమి ఇవ్వకపోతే. అంటే 2కి 3కి మధ్య డిఫరెన్స్ 1, 3కి 4కి మధ్య డిఫరెన్స్ 1 అలా. ఇప్పుడు నేను డిఫరెన్స్ అనేది కూడా 2 ఇస్తాను. అప్పుడు ఏది చేస్తుందంటే సో 2 దగ్గర నుంచి 9 - 1 అంటే 8 వరకు ఒక సీక్వెన్స్‌ని జనరేట్ చేస్తుంది. ఆ సీక్వెన్స్‌లో ఒక నెంబర్‌కి ఇంకో నెంబర్‌కి మధ్య డిఫరెన్స్ 2 ఫస్ట్ 2తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ దానికి 2 యాడ్ చేస్తే ఎంత 4. 4 అనేది 9 కన్నా తక్కువే. కాబట్టి అది ఇంక్లూడ్ చేస్తుంది. నెక్స్ట్ దానికి 2 యాడ్ చేస్తుంది 6. 6 అనేది 9 కన్నా తక్కువ కాబట్టి అది ఇంక్లూడ్ చేస్తుంది ఈ సీక్వెన్స్‌లో. లేకపోతే ఇంక్లూడ్ చేయదు. నెక్స్ట్ దానికి 2 యాడ్ చేస్తే 8. 8 కూడా 9 కన్నా తక్కువ కాబట్టి ఇంక్లూడ్ చేస్తుంది. నెక్స్ట్ దీనికి 2 యాడ్ చేస్తే 10. 10 అనేది 9 కన్నా పెద్దది కాబట్టి ఈ సీక్వెన్స్ ఎండ్ చేసేస్తుంది. అంటే ఇందులో 4 నెంబర్స్ ఉంటాయి. సో ఇది రేంజ్ డేటా టైప్. నెక్స్ట్ బైట్స్ డేటా టైప్. బైట్స్ అనేది కూడా లిస్ట్ మనం ఎలా డిఫైన్ చేస్తామో అలాగే డిఫైన్ చేస్తాము. కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. లిస్ట్లో మనకి ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు వాల్యూస్ అనేవి. కానీ ఇక్కడ బైట్స్లో ఓన్లీ నెంబర్సే ఉండాలి. ఆ నెంబర్స్ కూడా 0 నుంచి 256 ఉండాలి. మనకి ఎప్పుడైనా ఒక వేరియబుల్లో మనం ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ని స్టోర్ చేయాలి. ఆ నెంబర్స్ అనేవి 0 నుంచి 256 మధ్యలోనే ఉంటాయి అని మనకి తెలిస్తే మనం ఈ డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం లిస్ట్ని ఎలా డిక్లేర్ చేస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్లో యూజ్ చేసి లిస్ట్ని డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు బైట్స్ కూడా డిక్లేర్ చేయాలంటే ఒక వేరియబుల్ని బైట్స్ టైప్ అవ్వాలంటే మనకి బైట్స్ అనే ఫంక్షన్ ఉంది. ఆ బైట్స్ అనే ఫంక్షన్కి మనం లిస్ట్ని పాస్ చేస్తే అప్పుడు ఈ బైట్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే దీన్ని బైట్స్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఇప్పుడు బైట్ అనేది బైట్స్ డేటా టైప్. ఇందులో ఉన్న ప్రతి వాల్యూ అనేది 0 నుంచి 256 మధ్యలోనే ఉండాలి. అది నెంబర్సే మాత్రమే ఉండాలి. సో ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలంటే లిస్ట్లో మనం ఎలా యాక్సెస్ చేస్తామో ఇండెక్స్ ద్వారా ఇది కూడా అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు. సో 1 అనే ఇండెక్స్ దగ్గర 3 ఉంది అలా. కానీ ఇది ఇమ్యూటబుల్. అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఏవైతే వాల్యూస్ ఇచ్చామో అవి మనం చేంజ్ చేయాలని చూస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. బైట్స్ ఆఫ్ ఇండెక్స్ దగ్గర 3 ఉంది. మనం ఇప్పుడు దాన్ని 8 కింద మోడిఫై చేయాలని చూస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను బైట్స్ ఆఫ్ అని చెప్పి లిస్ట్నే డైరెక్ట్గా ఇచ్చేసాను. ఇక్కడ లిస్ట్ వేరియబుల్ని ఇచ్చాను. ఇక్కడ మటుకి లిస్ట్నే డైరెక్ట్గా ఇచ్చాయి. ఏదైనా ఒకటే. ఇక్కడ మనం బి అని ఇచ్చినా ఇక్కడ రీప్లేస్ అయ్యేది ఈ లిస్ట్ వాల్యూనే. సో ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాయి. కానీ ఇది ఎందుకు ఎర్రర్ చూపించిందంటే ఇక్కడ లిస్ట్లో 9, 989, 89 ఉంది. 989 అనేది 256 కన్నా పెద్దది కాబట్టి మనకి బైట్స్ డేటా టైప్ రిటర్న్ చేసేది ఏదైనా ఆ వాల్యూ అనేది 0 నుంచి 256 మధ్యలోనే ఉండాలి కాబట్టి ఎర్రర్ చూపించింది. సో ఇది తప్పు. సో బైట్స్ డేటా టైప్ని కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక లిస్ట్ని తీసుకుంటున్నా 6, 8, 9. సో ఇప్పుడు నేను దీని టైప్ని ప్రింట్ చేస్తే లిస్ట్ అని వస్తుంది. అదే ఇప్పుడు నేను బి ఈజ్ ఈక్వల్ టు బైట్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి బిని బైట్స్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు సో ఈజ్ ఈక్వల్ టు వాడలేదు, బైట్స్ ఆఫ్ బి అని ఇస్తే సో ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ బిని ప్రింట్ చేస్తే ఇక్కడ బైట్స్ అని చూపిస్తుంది. చూసారా బి అనేది బైట్స్ డేటా టైప్ చెందింది. ఇప్పుడు మనం ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, దాని ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పానుగా. బి ఆఫ్ 3 అంటే 3 ఇండెక్స్ దగ్గర ఏముందో అది 54 ఉంది. అదే ఇప్పుడు మనం దాన్ని మోడిఫై చేయాలని చూస్తే బి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఇస్తే
అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని. అది ఇంకొకటి ఏం చెప్పాం బైట్స్కి ఇక్కడ 0 నుంచి 256 మధ్యలోనే ఉండాలి నెంబర్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం 0 కన్నా 256 కన్నా పెద్ద నెంబర్ ఇచ్చి చూద్దాం. సో బి ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నేను 698 అని ఇచ్చాను. సో ఫస్ట్ ఇది మనకి లిస్ట్ కిందే ఉంది, ఎందుకంటే మనం బైట్స్ డేటా టైప్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా బైట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఎలాగైతే రేంజ్ డేటా టైప్కి రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసామో బైట్స్ డేటా టైప్కి బైట్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బి అనేది ప్రింట్ చేస్తే లిస్ట్ అనే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎర్రర్ చూపించదు, ఎందుకంటే లిస్ట్లో మనకి ఎంత వాల్యూ అయినా ఉండొచ్చు నెంబర్ అనేది. సో ఇప్పుడు నేను బైట్స్ ఆఫ్ అని చెప్పి దానికి ఆ లిస్ట్ని పాస్ చేస్తే అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? బైట్స్ మస్ట్ బి ఇన్ ది రేంజ్ ఆఫ్ 0 to 256 అని. సో మనకి డేటా అనేది నెంబర్ అయి ఉండి ఆ నెంబర్స్ అనేవి 0 to 256 మధ్యలోనే ఉంటాయి అని మనకు ముందే తెలిస్తే దాన్ని ఒక వేరియబుల్ని బైట్స్ డేటా టైప్ కింద మనం డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ బైట్ అరే. ఈ బైట్ అరే అనేది బైట్స్ లాగానే, కాకపోతే మనం ఇందులో ఇది మ్యూటబుల్ డేటా టైప్, అంటే మనం వాల్యూస్ని తర్వాత మార్చుకోవచ్చు, కానీ నెంబర్స్ మటుకి 0 to 256 రేంజ్లోనే ఉండాలి. సో ఇది కూడా మనం ఫస్ట్ లిస్ట్ని డిక్లేర్ చేసి తర్వాత దాన్ని బైట్ అరే అనే ఫంక్షన్ యూజ్ చేసి లిస్ట్ని పాస్ చేసినట్టయితే, లిస్ట్ వేరియబుల్ని కానీ లిస్ట్ని కానీ పాస్ చేసినట్టయితే మనకి బైట్ అరే అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రింట్ చేసేటప్పుడు ఇండెక్స్ ద్వారా ప్రింట్ చేసుకోవచ్చు, ఎందుకంటే యాక్సెసింగ్ అనేది ఇండెక్స్ ద్వారా కుదురుతుంది. మ్యూటబుల్ అన్నామంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఇండెక్స్ 1లో ఉన్న వాల్యూని మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ ఎర్రర్ చూపించదు. అదే బైట్స్లో అయితే ఎర్రర్ చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను దాన్ని కాపీ చేసి ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా బైట్ అరే కూడా 0 నుంచి 256 దాకానే తీసుకుంటుందని చెప్పాను కదా, కానీ అక్కడ 698 ఇచ్చాను కదా, ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు దాని కింద కన్వర్ట్ చేస్తే సో చూసారా, బైట్ మస్ట్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 0 to 256. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 689ని మార్చి 68 కింద ఇచ్చి అప్పుడు నేను సో ఇక్కడ ఇండెంటేషన్ స్పేస్ అనేది రాంగ్ అని చూపి, సో బి ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను. సో ఇచ్చి ఇప్పుడు నేను సో ఇక్కడ నేను 0 ఇచ్చాను కదా, ఇక్కడ 0 అనేది యాక్సెప్ట్ చేయదు స్టార్టింగ్ బైట్ అరే డేటా టైప్లో. సో బి ఈజ్ ఈక్వల్ టు సో ఇలా ఇచ్చాను కదా. సో ఇది ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, ఇది ఎందుకో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో అనేది జస్ట్ అన్ని డేటా టైప్స్కి ఓవర్వ్యూ ఇవ్వడం కోసమే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క డేటా టైప్ గురించి ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను. సో ఇప్పుడు నేను బైట్ అరే కింద కన్వర్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఎర్రర్ చూపించదు, ఎందుకంటే అన్ని నెంబర్స్తో పాటు ఆ నెంబర్స్ 0 నుంచి 256 రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి ఎర్రర్ చూపించదు. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బి అని ప్రింట్ చేస్తే ఇక్కడ బైట్ అరే అని చూపించింది. సో చూసారా, ఇప్పుడు నేను యాక్సెసింగ్ కూడా ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇండెక్స్ 3 దగ్గర ఏదైతే ఉందో 56. మనకి బైట్స్కి బైట్ అరేకి డిఫరెన్స్ ఏంటి? ఎలిమెంట్స్ అనేవి మోడిఫై చేయడం కుదరదు బైట్స్లో, కానీ బైట్ అరేలో మోడిఫై చేయడం కుదురుతుంది. సో ఇక్కడ నేను బి ఆఫ్ 3లో 76 ఇచ్చాను.
అదే బైట్స్‌లో ఇలా ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ చూపించదు. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేస్తే 76 అని చూపించింది. ఇదే డిఫరెన్స్ బైట్స్‌కి, బైట్ అర్రేకి. సో, ఇవి డేటా టైప్స్ పైథాన్‌లో. ఇవి ఇక్కడ నేను ఈ వీడియోలో అన్ని డేటా టైప్స్‌ని ఓవర్‌వ్యూగా చెప్పాను. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్‌తో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్‌లో ఏంటంటే ఒక్కొక్క డేటా టైప్ మీద మనం ఏ ఏ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయాలి, వాటికి ఉండే లిమిటేషన్స్ ఏంటి అన్నీ ఒక్కొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో జస్ట్ ఓవర్‌వ్యూ ఇవ్వడం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.